అసలు ఈ పుష్ప వివాదానికి ముగింపు ఎక్కడ? ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఘనంగా సక్సెస్ మీట్లు చేసుకుంటారు. అంటే ఫ్లవర్లతో ముగియాల్సిన వివాదం ఫైర్ వరకు వెళ్ళింది. అది వైల్డ్ ఫైర్లా విస్తరిస్తూనే ఉంది. మరి ఇంకెంతమందిని దహనం చేస్తుందో అన్న చర్చ అయితే జరుగుతుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటతో స్టార్ట్ అయిన ఈ వివాదం అల్లు అర్జున్ను అన్ని వ్యవస్థలకు శత్రువు చేసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. స్టార్టింగ్లో కాంగ్రెస్ పార్టీకి శత్రువుగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి శత్రువుగా, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి శత్రువుగా, ఆ తర్వాత పోలీసులకు శత్రువుగా, ఇప్పుడేమో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీకి శత్రువుగా, రేపు ఇంకెవరిని శత్రువుగా చేస్తుంది. ఇది ఎంతవరకు ఇలా వైల్డ్ ఫైర్ వ్యాపిస్తూ పోతూ ఎవరిని ఎంతమందిని దహనం చేస్తుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అనవసరంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. తాను బెయిల్పై ఉన్నాడు, ఏ అంశాలు మాట్లాడాలి, ఏమేం మాట్లాడవద్దు, ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, క్రిమినల్కు సంబంధించిన ఇష్యూ, తాను నిందితుడుగా ఉన్నాడు, ఇలాంటి సమయంలో ఇలాంటి మాట్లాడవచ్చా అన్న చిన్న లాజిక్ను మిస్ అయ్యి కొరివితో గోక్కున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఎలా అసలు ఇది అనుకోకుండానే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్లో ఇరుక్కుపోతూనే ఉన్నాడు, ఇంకా ఇరుక్కుపోతూనే ఉంటాడు. దీనికి ముగింపు ఎక్కడ అన్న చర్చ అయితే జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఆయన బెయిల్పై వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఆయన్ని పరామర్శిస్తూ ఈ వివాదాన్ని మరింత జటిలం చేశారని కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ తప్పేమీ లేదు అంటూ వాళ్ళంతా పదే చెప్తూ ఆయన్ని మళ్ళీ ఒక ఫిలిం అంటే ఒక సినిమా ప్రాక్టికల్గా కాకుండా ఏదో సినిమా స్టోరీలో ఉన్న ఫీలింగ్ కలిగేలా ఆయన్ని తప్పుదారి పట్టించారన్న చర్చ అయితే జరుగుతుంది. మనం కనుక ఈ వివాదాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ చెప్పిన ప్రతి మాట అబద్ధమని తేలిపోయింది. పోలీసులు కూడా ఆ రికార్డ్స్ అన్నీ గతంలో అంటే సంధ్యా థియేటర్లో ఉన్న వీడియోలన్నీ బయట రిలీజ్ చేశారు. ఆ రోజు అసలు ఏం జరిగింది అన్న అంశాలు చూసినట్లయితే మొత్తం ఆ వీడియోలన్నీ మార్కెట్లో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ది 100% తప్పు అన్న అంశాలన్నీ బయట వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫ్యామిలీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందో ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. మనం చూసినట్లయితే ఆ రోజు ఆ పిల్లోడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు పోలీసులు ఆయనకి బతికించడానికి చేసిన ప్రయత్నాలు అయితే అందరినీ కంటతడి పెట్టేస్తున్నాయి. అంటే ఇతను అల్లు అర్జున్ అక్కడ అనుమతి లేకుండా వచ్చాడు, ఆయన వస్తున్నట్టు పోలీసులకు తెలియదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఆ పిల్లోడు వాళ్ళ తల్లి చనిపోయిందని ఆమెను పక్కన పెట్టి కనీసం ఆ పిల్లోడినన్నా కాపాడాలన్న ఆ బాధ, ఆ ఆతృత పోలీసులో కనిపించింది. కానీ మరో పక్క చూస్తే ఈయనేమో మెట్రో స్టేషన్ దగ్గర నుంచి సంధ్యా థియేటర్ వరకు ఓపెన్ టాప్లో చెయ్యి ఊపుకుంటూ రావటం, ఆ వీడియోలన్నీ పోలీసులు బయటకు విడుదల చేయడం మార్కెట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్డు, మొత్తం ఆ ఫ్లైఓవరు, ఆ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్, మొత్తం ఇతనితో పాటు వచ్చిన 50 మంది బౌన్సర్లు మొత్తం థియేటర్ని తమ కబ్జాలకు పెట్టుకొని గేట్లు మూసేసి పై బాల్కనీ కింద బాల్కనీ మొత్తం వాళ్ళ చేతిలో ఉండడంతో ఒక్కసారిగా అంటే 3 వెహికల్స్ వచ్చాయి, పిల్లలు, ఇతను, వాళ్ళ ఫ్యామిలీ. ఆ 3 వెహికల్ ప్రతిసారి గేట్లు ఓపెన్ చేయడం వల్ల అక్కడ క్రౌడ్ పెరిగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. అంత భారీ ఎత్తున క్రౌడ్ పెరిగిపోవడంతో అక్కడ ఆమె చనిపోయిందని స్వయంగా ఏసీపీ వెళ్ళి ఆ సినిమా నటుడికి అంటే అల్లు అర్జున్ చెప్పిన లేదు నేను సినిమా మొత్తం చూసి వెళ్తానని తెగేసి చెప్పి ఇప్పుడేమో తనకేమీ తెలియనట్టు ప్రెస్ మీట్లో చెప్పాడు అన్న మాటలు ఇటు పోలీస్ వర్షన్. అక్కడ ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట అబద్ధమని తేలిపోయింది. పోలీసులు విడుదల చేసిన ఆ వీడియోలు కూడా వీళ్ళు అబద్ధం చెప్తున్నారన్న అంశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వివాదాన్ని ఎప్పటిలోపు ఇది క్లోజ్ అవుతుంది, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుందా? మనం చూసాం ఇంకా ఓయూ జేఏసీ విద్యార్థులు కూడా ఎంట్రీ అయిపోయారు. వాళ్ళు చాలా అగ్రెసివ్గా లోపలికి వెళ్ళిపోవడం, అక్కడ ఉన్న పూల కుండీలను కూడా అక్కడ తొలగించడం, ఇంకా రేపు ఎవరు వస్తారు, ఇంకా విద్యార్థి యూనియన్లు కూడా దిగితే
అంటే ఇంకా కులాలకు సంబంధించిన వాళ్ళు అలాగే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా దిగితే ఈ వివాదం ఎటు వెళ్తుంది అన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. అంటే ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు కామ్గా ఉన్నట్లయితే దీనికి కొంత క్లోజ్ అయ్యేది. అలా కాకుండా మళ్ళీ ప్రతి దానికి కూడా ఆయన ప్రతి అంశంలో కూడా సినిమా ప్రచారానికి వాడుకుంటున్నారు అన్న అపవాదైతే వాళ్ళ మూట కట్టుకోవాల్సిందే. దేనికంటే అప్పుడు చూసాం మనం, అతను ఒక నిందితుడుగా ఒక హత్య కేసులో పోలీసులు పిలిచి తీసుకెళ్తుంటే అక్కడ కూడా పుష్పకు ప్రచారం కలిగేలా తాను ఆ టీషర్ట్ పైన పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అన్నట్టు, అలాగే ఐకాన్ స్టార్ అన్నట్టు అలాంటి డ్రెస్సుల్లో అంటే తన సినిమాకి ప్రచారం కలిగించేలా, అంటే వీళ్ళకు అసలు మానవీయ కోణం లేదు. ప్రతి దాంట్లో కూడా తన సినిమా సక్సెస్ అవ్వాలి, తన సినిమాకు ప్రచారం కావాలన్న యాటిట్యూడే కనిపిస్తుంది అని రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం మాట్లాడుకుంటున్నారు.